వైసీపీ హయాంలో సాగు తాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రాజెక్టుల నిర్వహణ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే జగన్ పాలనలో పోలవరం విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం నిర్వాసితులకు కనీసం ₹1 ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుల్లో పనులు వేగం పెరిగిందని నిమ్మల చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనది. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా మళ్ళీ సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈ రోజు పోలవరాన్ని ఆ డయాఫ్రమ్ వాల్ని రేపు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే 2027 డిసెంబర్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పోలవరం అంటే ప్రాజెక్టే కాదు, నిర్వాసితులు కూడా ముఖ్యం. మరి అటువంటి నిర్వాసితులకి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం వరవ పెట్టాడు. మొన్ననే మేము పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే అక్కడ నిర్వాసితులు చెప్తున్నారు స్వయంగా, ఆ రోజు 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ ఈ రోజు 2025 జనవరిలో మళ్ళీ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ₹1 కూడా నిర్వాసితులకు అందలేదు అని అంటే ప్రాజెక్టు మీద కక్ష సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగాన్ని మోసం దగా చేయడమే కాదు, ఆ ప్రాజెక్టు కోసం తమ విలువైనటువంటి భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులను కూడా మోసం దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి.